ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని నమః. జగద్గురు పితామహ శివపితామహ శ్రీ సుభాష్ పత్రి గురూజీ దంపతులకు నమస్కారం. నెల్లూరు జిల్లా సంగం గ్రామం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠ ఆశ్రమం నందు నేను రాజరాజేశ్వర స్వామిని. మనం బ్రహ్మాండ దేవతలు భూమి మీద బ్రహ్మాండ దేవతలు దేవాలయాల్లో విగ్రహమూర్తులు పెట్టి మనం పూజలు చేసుకుంటున్నాం. మన ధ్యానానికి ఈ యొక్క శ్వాసకి ఈ శ్వాస రహస్యమే దాంట్లో దాగి ఉంది. అంతా దేవత అవ్వాలంటే శ్వాసను పట్టుకోవాల్సిందే. శ్వాస వల్లే మన జ్ఞానం కలుగుతుంది, జ్యోతి దర్శనం అవుతుంది. ఇప్పుడు మనం శివలింగాన్ని తెలుసుకున్నాం గత ఎపిసోడ్లో. ఇప్పుడు శివపార్వతులు శివలింగంలో ఉండే విషయమే శివపార్వతులలో ఉండేది కూడా. ఈశ్వరుడు అంతర్ముఖుడై మనసు అంతర్ముఖంగా ఉంటుంది ఈశ్వరుడికి. ఆయన ధ్యానంలో ఉంటే ఆయన కళ్ళు మూసుకొని అంతర్ముఖమై జ్యోతిని దర్శించి జ్యోతిస్వరూపుడుగా ఆయన గంగ అమృత ఓట మనసుని అంతర్ముఖం చేశాడు కాబట్టి చంద్రశేఖరుడు జ్యోతి దర్శనంలో ఉన్నాడు కాబట్టి అంతర్ముఖుడు. ఇడాపింగళ సుషుమ్నాడి లయమైంది కాబట్టి శ్వాస త్రిశూలం హస్తగతమైంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆడించుకుంటాడు. ఈశ్వరుడు త్రిశూలం చేతిలో ఉందంటే ధ్యానం చేసి మనసు అంతర్ముఖం అయితే శ్వాస ఊర్ధ్వగతికి ఇక్కడే నిలబడిపోతుంది. మళ్ళీ కావాలంటే ఆడించుకుంటాడు, మళ్ళీ సృష్టి చేస్తాడు, సృష్టి స్థితి లయలు చేసుకుంటాడు. అంటే ఏ సాధకుడైనా ధ్యానంలో శ్వాస కట్ అవుతూ వచ్చి ఈ ఒక్కరంతా ఆడుతుంది ధ్యానంలో. అప్పుడు అతనికి స్వాధీనం అయినట్టు త్రిశూలం. ప్రతి ఒక్క మనిషి ఈశ్వరుని పొందొచ్చు. ఆ ఈశ్వరుడికి ఏ స్థితి ఉందో ఆ స్థితిని మనం పొందొచ్చు. ఆ పొందేదానికి ఆయన అంశే మనం. ఆయన తండ్రి, మనం కొడుకులం. తండ్రి అంతటోళ్ళం అవుతాం కొడుకులు కూడా. ఆయనకి ఏ సంపదలు ఉన్నాయో, ఏ శక్తులు ఉన్నాయో, ఏ మహిమలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రాప్తిస్తాయి. ఆయన ఎలాగైతే అంతర్ముఖమై ధ్యానంలో ఉన్నాడో, శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఉన్నాడో, అంతర్ముఖమై ఉన్నాడో, అలా మనం కూడా అంతర్ముఖం అయితే ఆయనకున్న విభూతులు మహిమలు, ఆయనకుండే వైరాగ్యం, మనం పాడుకునే పాటలు ఈశ్వరుడి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు ప్రాప్తిస్తాయి. ఆయన్ని అమ్మవారు ఆయన్ని చూస్తూ ఉంటుంది పక్కన కూర్చొని. అమ్మడిని సేవిస్తుంది. పార్వతీదేవి ఈశ్వరుని సేవిస్తుంది. అంటే ఈ సాధకుల్లోకి వచ్చేటప్పటికి ఈ కుండలిని శక్తి పార్వతీదేవి అమ్మవారు ఈ సహస్రారానికి పోయి అక్కడ అమృత శివలింగాన్ని తాకేటప్పటికి ఈ కుండలిని శక్తి కరిగి ఆ అగ్నికి చిరునాలుకలా పడుతుంది. అది శరీరం అంతా అమృతం, పాలు కారుతూ ఉంటాయి, గొంతులు బొట్లు బొట్లు పడతాయి. రోజుకి 2 బకెట్లైనా వస్తాయి. అప్పుడు సాధకుడికి బొజ్జు కూడా వస్తుంది, గోల్డ్ కలర్ వస్తుంది శరీరం. అయితే అక్కడ అమ్మవారు సేవిస్తుందంటే బయట స్వామిని పర్యవేక్షిస్తుంది. ఆయన తపస్సులో ఉంటాడు ఎప్పుడు, ఆయన్ని ఆమె గమనిస్తూ ఉంటుంది. అక్కడ కైలాసంలో ఈశ్వరుడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు, అందువల్ల అది కైలాసం. ఒకవేళ అక్కడ ఎలాంటి ఉపన్యాసాలు, ఆర్గ్యుమెంట్స్, పురాణ ప్రవచనాలు ఏమీ ఉండవు. అక్కడ అందరూ ధ్యానంలోనే ఉంటారు. శ్వాస మనసు లయమై ఉంటుంది. ఓన్లీ ఆత్మస్వరూపం పరమాత్మ అమ్మని ఇద్దరు, ఈశ్వరుడు పార్వతి ఇద్దరే ఉంటారు. ఇక్కడ కూడా ధ్యానం చేసినప్పుడు ఈ శ్వాస అనే దాన్ని జయించినప్పుడు ఈ విష్ణులోకం దాటాము. మనసు శ్వాస 2 ముడిపడి ఉన్నాయి. శ్వాస ఉంటే మనసు ఉంది, మనసు ఉంటే శ్వాస ఉంది. ఈ శ్వాసే విష్ణులోకం, ఈ మనసే బ్రహ్మలోకం. ఈ 2 ఎప్పుడైతే ఎగిరిపోతాయో ధ్యానంలో శ్వాసను గమనిస్తే మనసు
ఎగిరిపోతుంది, శ్వాస ఎగిరిపోతుంది. ఎప్పుడైతే ఈ శ్వాస మనసు రెండు లోకాలు దాటామో కైలాసమే, సహస్రారం కైలాసం. అక్కడ శివపార్వతులు మాత్రమే ఉంటారు. ఈ విధంగా మనం ఆ ఈశ్వరుడు ఈ జగత్తుకి వాళ్ళిద్దరూ ఒక పరమాణువులో ఉండి శుక్ల బీజం రక్త బీజంగా ఉండి వాళ్ళిద్దరు కలుసుకొని మిశ్రమ బీజం అయ్యి వాళ్ళు సంకల్పం చేశారు సృష్టి చేయాలని. వాళ్ళిద్దరు కలిసి ఉండే సృష్టి చేశారు, పంచభూతాలు నవగ్రహాలు. వాళ్ళు పూర్ణంగా ఉన్నారు పైన పరాలోకంలో పరమేశ్వరుడిగా. ఇప్పుడు మనం ధ్యానం చేసినప్పుడు మనకి శ్వాస మనసు లేవైనప్పుడు ఇంకా మిగిలింది కైలాసవాసమే మనకి. నేను ఎప్పుడు కైలాసవాసిని 35 ఏళ్ల నుంచి. అంటే ఈశ్వరుడు భక్తుడిగా ఈ మనసు లోపల పోతే ఈశ్వర భక్తులుగా మనం లోపల ఉన్నట్టే, ఆ ఈశ్వరుడు అయినట్టే. శ్వాస మనసు ఎగిరిపోయిన స్థితి వస్తే మనం ఈశ్వరుడితో సమానం, ఆత్మ మిగులుతుంది. ఇంకా చూసేవాడు ఉంటే మనసు, ఆ చూసేవాడు కూడా లయం అయిపోతే మిగిలింది పరబ్రహ్మస్థితి. ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరుని గురించి తెలుసుకున్నాం. ఈశ్వరుని శివలింగ రూపంలో అయినా ఒకటే, ఆ శివలింగ తత్వం ఈశ్వరుడు. ఇప్పుడు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు. బ్రహ్మ విష్ణువుకి పుట్టాడు, అంటే శ్వాసకి పుట్టాడు. శ్వాస ఉంటే మనసు బొడ్లో పుడుతుంది మనకి. అక్కడ ఆయన కళ్ళు తెరిచి చూసేవాళ్ళంతా బ్రహ్మలే, మాట్లాడేవాళ్ళు వచ్చి సరస్వతులు. ఈ లోకంలో కళ్ళు తెరిచి చూసేవాళ్ళు బాహ్య కర్మలు చేసేవాళ్ళు అందరూ కూడా బ్రహ్మలే. ఈ బ్రహ్మ బయట ఎన్ని కార్లు పోతున్నాయి, ఎంతమంది ఆడవాళ్ళు పోతున్నారు, ఏ చీరలు కట్టుకున్నారు, పిల్లలు ఎంతమంది పోతున్నారు, అంగళ్ళు ఎన్ని ఉన్నాయి అని దారిన అన్నీ కళ్ళు తెరిచి చూసేవాడు అంతా బ్రహ్మలే. అందుకే వాళ్ళకి పూజలు లేవు బ్రహ్మకి. బహిర్ముఖుడు బ్రహ్మ. ఎప్పుడు ఆలోచనలు, సంకల్పకల్పాలు. అందుకనే ఆయన బ్రహ్మ బహిర్ముఖుడు, కళ్ళు తెరిసే ఉంటాడు, అన్ని వైపులకి ఆలోచనలు ఉంటాయి. అందుకే 4 తలలు పెట్టారు. ఆయనకు పూజలు లేవు. విష్ణువు శ్వాస మీద ధ్యాస, అంటే లక్ష్మీని చూస్తూ ఉంటాడు ఆదిశేషుడి మీద పనుకొని. అంటే ఎవరైతే శ్వాసను గమనిస్తూ ఉంటారో ఆ 7 చక్రాలలో శ్వాసతో మనసును కలిపి ఉంటారో వాళ్ళు విష్ణు స్వరూపులు. శ్వాస మీద ధ్యాసే లక్ష్మీనారాయణ స్వరూపం. ఈ పిరమిడ్లో ధ్యానం చేసే వాళ్ళందరికీ పనులు అనుకున్నవన్నీ జరుగుతాయి. వాళ్ళు పిరమిడ్ కట్టాలంటే డబ్బు అదే వచ్చేస్తుంది, ఎట్టొస్తుందో. ఆ ఈశ్వరుడు కుబేరుణ్ణి పంపిస్తాడు, లక్షలు కోట్లు ఇచ్చేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ శ్వాసే లక్ష్మీనారాయణులు, స్వయం లక్ష్మీదేవి. నువ్వు ఉపాసించేదే లక్ష్మీదేవిని. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి గంటలు గంటలు ధ్యానం చేస్తే మనకు రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. మనం కోరుకున్నదంతా ఆ లక్ష్మీ స్వరూపంగా మనకు వస్తుంది. అందుకని ఆయన ఎప్పుడు లక్ష్మీని చూస్తాడు. ఆయన పక్కకు చూశాడు అనుకో, ఆయన నారాయణుడు కాదు, బ్రహ్మ అయిపోతాడు. లక్ష్మీనే చూస్తుంటే నారాయణుడు అయ్యాడు. ఆయన పక్కకు చూస్తే బ్రహ్మ. అందువల్ల అందరు ఎక్కువ 80% బ్రహ్మతత్వంలో ఉంటారు. కళ్ళు తెరిచి టీవీలు చూసేవాళ్ళు, వ్యవహారాలు చేసేవాళ్ళు, బాహ్య కర్మలు చేసుకునేవాళ్ళు. అదే నీకు విష్ణువు అయితే శ్వాస మీద ధ్యాస, కళ్ళు కిందకు చూస్తుంటాడు వెంకటేశ్వర స్వామి. ఏ గుడి మీద అయినా సరే విష్ణువు పనుకొని ఆయన ఇక్కడ చూస్తుంటాడు. అంటే మనకు అర్థమయ్యేదానికి శ్వాస మీద ధ్యాస, శ్వాస ఏడ పుడుతుంది కదా. అందుకని మనకు అర్థమయ్యేదానికి ఇక్కడేముంది ముక్కులో శ్వాస అనుకుంటాం మనం. అంటే ఆయన ఇట్లా పనుకొని ఆదిశేషుడి మీద చూపేట పెట్టుంటాడు. అంటే ఈ శ్వాసే లక్ష్మి అని. ఇప్పుడు నీకు విష్ణుతత్వం, శ్వాసను గమనించేవాడు లక్ష్మీనారాయణులు, బయట చూసేవాళ్ళు బ్రహ్మ. ఇంకా కళ్ళు మూసుకొని అంతర్ముఖం అయ్యి
అంటే ఈ శ్వాసని కొంచెం పైకి లేపి దృష్టి పైకి పెట్టుకొని ధ్యానంలో పైకి కానీ చూస్తే శివుడు ఈశ్వరుడు అయిపోతున్నాడు. కళ్ళు వెనక్కి పోతాయి, సహస్రారం వైపు దృష్టి. అప్పుడు ఈ శ్వాస మనసు ఉండకూడదు. ధ్యానంలో శ్వాస మనసు ఎగిరిపోతుంది. శ్వాస మనసు దాటితేనే బ్రహ్మ విష్ణు లోకం దాటితేనే మనకి కైలాసం. అందువల్ల కళ్ళు అంతర్ముఖం ఈశ్వరుడు, విష్ణువు శ్వాస మీద ధ్యాస, బ్రహ్మ కళ్ళు తెరిచి బహిర్ముఖుడు. ఈ మూడు మనలోనే ఉన్నాయి. మనం పూజలు చేస్తుంటాం, బయట చూస్తాం, యజ్ఞాలు పూజలు బ్రహ్మతత్వమే. పూజారులు అరస్తుంటారు, కేకలు పెడుతుంటారు, పూలు వేస్తారు, పండ్లు వేస్తారు, అటుకులు వేస్తారు, పుస్తకం చూస్తాడు, మంత్రం చదువుతాడు. ఏదైతే కళ్ళు తెరిచి నువ్వు కాళ్ళు చేతులతో లేదు చేతులతో నోటితో కర్మేంద్రియాలు చేతులు పూలు వేసేది, కుంకుమ వేసేది, పసుపు వేసేది, అభిషేకం చేసేది, ఇదంతా బ్రహ్మతత్వం కింద పోయింది. కనీసం విష్ణుతత్వం కూడా కాదు. అందరూ బ్రహ్మతత్వంలో జీవిస్తున్నారు. పూజారులు కానీ, పూజ చేసే భక్తులు కానీ కళ్ళు తెరిచి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలతో మాట్లాడటం, మంత్రాలు చదవటం. ఎవరైతే ఇవన్నీ వదిలేసి శ్వాస మీద ధ్యాస పెట్టారో వాళ్ళు విష్ణుతత్వంలో ఉన్నారు. ఎవరైతే ఇవన్నీ శ్వాస మనసు కూడా లయం అయిపోయి ధ్యానంలో గంటలు గంటలు చేసి లయం అయిపోయింది, ఊర్ధ్వగతి పొందింది, ఆ యొక్క కుండలిని శక్తి కూడా పైకి లేస్తుంది, అక్కడ ఆనందంగా ఉంటుంది. అదే కైలాసం. హాయిగా అంతర్ముఖంగా ఉండేవాడు ఈశ్వరుడు. ఈ మూడు గుణాలు మనలోనే ఉన్నాయి. కొద్దిసేపు మనం ధ్యానం చేస్తాం, కొద్దిసేపు శ్వాస మీద ధ్యాస పెడతాం, కొద్దిసేపు బాహ్యకర్మలు. ఎవరైతే ఎక్కువ టైము కళ్ళు తెరిచి వ్యవహారాల్లో ఉంటే వాడు బ్రహ్మ. ఎవడైతే ఎక్కువసేపు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తాడో వాడు విష్ణు కేడర్కి చెందిన. ఎవడైతే శ్వాస మనసు లేని స్థితిలో మనసు అంతర్ముఖం చేసి తపస్సులో ఉంటాడో వాడు ఈశ్వరుడు. ఈ మూడు తత్వాలు మనలోనే ఉన్నాయి. అందుకే దత్తాత్రేయుడు 3 తలలు పెట్టారు. అంటే ఆయన మూడిట్లో ఉన్నాడు. నేను కూడా మూడిట్లోనే ఉన్నా మొదట. తర్వాత చెప్పింది అమ్మవారు, నాయన ఈ 3 తలలు అందరికి ఉన్నాయని అర్థమైంది. ఇప్పుడు మనకి శ్వాస లయం అయినప్పుడు ఈశ్వరత్వంలో ఉన్నాము అంతర్ముఖంగా. నేను ఎన్నో లలితా సహస్రనామాలు, ఎన్నో ఖడ్గమాల, త్రిశతి ఎన్నో చదివాం. యజ్ఞాలు ఎన్నో చేసిన, వేలుల యజ్ఞాలు, గంటలు 4 గంటలు లేకుండా బాహ్య ఉపాసన కూడా చేసిన అమ్మడిని. కానీ నాకు శ్వాస మీద ధ్యాస పెట్టి కుండల్ని లేచింది కాబట్టి మొదట నేను ప్రకృతి లేకపోకుండా లోక కళ్యాణంగా చేశా ప్రజల కోసం. ఇప్పుడు నేను యజ్ఞం చేస్తే అందరూ వస్తారు, పూజ కుంకుమార్చన అంటే అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళకి ధ్యానం నేర్పిద్దాం అనుకున్నా. అట్లా ప్రయత్నం చేసిన 35 ఏళ్ళు. ఎన్నో చోట్ల కడప, అనంతపురం అంతా ఉపన్యాసాలు పెట్టాను, పూజలు యజ్ఞాలు కూడా చేశా. అంటే వచ్చిన భక్తులందరికీ ఇట్లా మారద్దాం, వీళ్ళకి కొంచెం ధ్యానం నేర్పిద్దామని నేను చెప్పిందంతా శ్వాస మీద చేసే. అందరికీ పూజలు చేస్తాం, అలంకారం చేస్తాం, ఇదంతా వేస్ట్ అని చెప్తా. యజ్ఞం చేస్తాం, అందరి చేత అరిపిస్తారు 2 గంటలు, ఇది వేస్ట్ అని చెప్పి ధ్యానమే గొప్పది, మన లోపల ఆత్మ ఈశ్వరుడు అని చెప్తా. అట్లా 35 ఏళ్ళు చేసిన కృషి అంతా ఏమైపోయిందంటే ఎవరూ ధ్యానం చేయలే. ఎందుకంటే పూజ అని పెడితే పూజ కోసం వచ్చేవాళ్ళు వచ్చారు, యజ్ఞం పెడితే యజ్ఞం కోరికల వాళ్ళు వచ్చారు, కానీ ధ్యాన పొరులు రాల. నేను ఆడ పప్పులో కాలేసాను, ఫెయిల్ అయిపోయినా. అదే సుభాష్ గురువు గారు 30 ఏళ్ళ నుంచి ధ్యానం చేసేవాళ్ళు రండి అంటే ఆ ధ్యానం చేసేవాళ్ళు వచ్చారు. ఆయన సక్సెస్ అయిపోయాడు. ఆయన ధ్యానం అంటే ఇప్పుడు మనం ఏ వ్యాపారం పెట్టుకుంటే ఆ వ్యాపారంలో వస్తారు. నేను ఈ వ్యాపారం 1వ క్లాసులో పోయి ఎలిమెంట్ స్కూల్లో పోయి మోర్ దెన్ పిహెచ్డి చెప్తే అట్లయింది నా పరిస్థితి. 35 ఏళ్ళు. ఆయన నేరుగా పిహెచ్డి వాళ్ళని పిలుచుకొని డిగ్రీ పాస్ అయిన వాళ్ళని
పూర్వజన్మల్లో అంతా తపస్సు చేసి సాధన చేసి ఆయన డైరెక్ట్ రే పీజీ అని అరిస్తే ఆ బస్సులో అందరూ ఎక్కారు, పిరమిడ్ బస్సులు ఎక్కేశారు అందరూ. నేను ఎలిమెంట్ స్కూల్కి పోయి పీజీ క్లాస్ చెప్పా. ఎలిమెంట్ స్కూల్ బోర్డు వేసి దాంట్లో పీజీ చెప్తే ఎవరికి అర్థమవుతుంది. అట్లా నేను అరిసి ఎన్నో క్లాసులు పెట్టి ఎన్నో చేశాం. కానీ భగవంతుడు ఏం చేశాడు, లాస్ట్కి మళ్ళీ నన్ను తీసుకొచ్చి పీజీ వాళ్ళ కాడ చేర్చాడు, మళ్ళీ పిరమిడ్ మాస్టర్ల కాడ చేర్చాడు. ఇది ఇంకా మోర్ దెన్ డబుల్ పీజీ అని అంటారు కొంతమంది. అట్లా ఇంకా మంచి ఆ రహస్యాలన్నీ వీళ్ళకి ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు. అదేవిధంగా ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వం మనలోనే ఉంది, బయట ఉంది. బయట వాళ్ళు ముగ్గురు లోకాలు ఉన్నాయి, కనపడవు, పరాకాశంలో ఉంటాయి. అయితే వాళ్ళని చూడాలంటే ధ్యానం చేస్తే నువ్వు ఈ లోకం లోపలే బటన్స్ ఉన్నాయి. నువ్వు లోపల శ్వాస మీద ధ్యాస పెడితేనే 3 లోకాల వాళ్ళని చూడగలవు. నువ్వు కైలాసానికి పోగలవు, శ్వాసనే పట్టుకోవాలి. అందువల్ల మనం ఇప్పుడు ఈ ధ్యానంలో త్రిమూర్తుల తత్వం తెలుసుకున్నాం. నెక్స్ట్ చంద్రస్వరము విష్ణుతత్వానికి చెందింది. మొత్తం ఈ యొక్క విష్ణు సహస్రనామం అంతా ఈ చంద్ర నాడికి సంబంధించింది. జలతత్వం విష్ణు మాయ. సూర్యనాడి వచ్చి శివతత్వానికి చెందింది. ఈ రుద్రం నమ్మకం చమ్మకం అన్నీ దీంట్లో పుట్టినాయి. అంటే జ్ఞానం, ఈ యొక్క సహస్రనామం శివ సహస్రనామం. ఈ 2 కలిపితే మూలాధారంలో లేదు, ఈ ఆజ్ఞాచక్రంలో 2 కలిపితే సుషుమ్నాడి వచ్చి రాజరాజేశ్వరి దేవి, లలిత సహస్రనామాలు వచ్చింది. ఇప్పుడు లలితాదేవి అంటే ఏందనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం. త్రిమూర్తులు అయిపోయారు. లలిత త్రిపుర సుందరి తెలుసుకుంటే తర్వాత రాజరాజేశ్వరిని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం లలితాదేవి అంటే ఆమె 5 కాళ్ళు సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ పంచభూతాలకు పైన, పంచభూతాలలోనే గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వర తత్వాలు ఉన్నాయి. బయట గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటటువంటి దేవతలకి అధిపతి లలితాదేవి. మహేశ్వరుడు అనే ఆయన కూడా ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే గ్రేడింగ్ ఉంది. మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మ, ఇక్కడ నాభిలో విష్ణువు, ఇక్కడ ఈశ్వరుడు. ఈ ముగ్గురు త్రిమూర్తులే. కానీ ఈశ్వరుడు కాడ గ్రేడింగ్ ఉంది మళ్ళీ. అంటే ఈశ్వరుడే ఇక్కడికి కానీ ఎక్కితే కుండలిని శక్తి సదాశివుడు అయిపోతాడు, పేరు మారిపోయింది. ఇక్కడ గ్రేడ్ 1 గ్రేడ్ 2. ఏడబోయేటప్పటికి ఆ శివుడే మహేశ్వరుడు అయిపోయాడు. ఇంకో గ్రేడ్ పెరిగిపోయింది, పేరు మారిపోయింది. 7 నుంచి అదే శివుడు సహస్రారానికి పోతే పరమేశ్వరుడు అయిపోయాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. 7 అయితే 7 ఉండేటటువంటి స్థితి ఈశ్వరుడు, సదాశివుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు. ఇక్కడ అమ్మవారు ఏడుంది, ఎట్లా ఉందంటే ఈ గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు అనే తర్వాత 5 కోళ్ళు కలిగిన ఒక సింహాసనం మీద ఈ మహేశ్వరుడు అని పొరుపు పెట్టుకొని మహేశ్వరుడు పొరుపు అంకి, ఆ పైన సహస్రార కమలంలో లలితాదేవి అంటారు. ఈశ్వరుడు బదులు సహస్రారంలో ఈశ్వరుడు అంటున్నాం, పరమేశ్వరుడు, ఆయన బదులు లలిత అయింది. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారం. మూలాధార చక్రానికి పైన స్వాధిష్టానం, దానికి ఆధారం మణిపూరకం, దానికి ఎన్నుపూసలో ఒకదాని మీద ఒకటి ఆధారం. అంటే గణపతి బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు సదాశివుడు, ఈ 5 కోళ్ళు దీనికి ఆధారం. అందుకని ఆ కోళ్ళుగా పెట్టారు, మనకు అర్థమయ్యేదానికి పెట్టారు సింహాసనం. ఈ 5 మంది దేవతలను పెట్టారు మనకు అర్థమయ్యేదానికి. పైన వచ్చేటప్పటికి మహేశ్వరుడు పొరుగు, ఆ పైన ఉంది లలిత.
అయితే లలిత ఎట్లయింది అంటే శివశక్తులు ఇద్దరు గర్భంలో ఉన్నప్పుడు బిడ్డకి శుక్ల బీజం రక్త బీజం ఇద్దరు ఉన్నారు, కలిసి ఉన్నారు. ఈడ అంటే శరీరంలో అనేక కోట్ల పరమాణువులు ఉన్న మిశ్రమ బిందువులు, బీజాలు, శరీరం అంతా మిశ్రమ బీజాలు ఉన్నాయి. అంటే శుక్ల బీజం రక్త బీజం కలిస్తే మిశ్రమ బీజం. శరీరం అంతా ఉంది. ఈ యొక్క మిశ్రమ బీజం ఆత్మగా పరిపాలన చేస్తుంది. గర్భంలో ఉన్నప్పుడు రెండు కలిసి ఉన్నాయి. పూర్ణుడు గర్భంలో బిడ్డ, పూర్ణుడు దేవుడు. గర్భంలో ఉండే బిడ్డ ఈజ్ ఈక్వల్ టు గర్భగుడిలో ఉండే విగ్రహం సమానం. ఎందుకంటే గర్భంలో ఉండే బిడ్డకి సహస్రార కమలంలో ఉండే ఆ యొక్క ఆత్మ మిశ్రమ బీజం కలిసి ఉంది. ఇద్దరు ఉన్నారు కలిసి. గుళ్ళో ఉండేదానికి కూడా విగ్రహం లోపల అన్నీ మిశ్రమ బిందువులు. బిడ్డ లోపల ఉండేది మిశ్రమ బీజములు, జలంతో కలిసి బీజంగా మారిపోయింది. బిందువు, మిశ్రమ బిందువు. అంటే శుక్ల బిందువు రక్త బిందువు కలిస్తే మిశ్రమ బిందువు. అదే జ్యోతి, లైట్, అణుజ్యోతి. బయట అంతా ఉండేది అణుజ్యోతులు, విగ్రహంలో కూడా అణుజ్యోతులు ఉంటాయి. ఆ విగ్రహం లోపల అంతా పూర్ణంగా ఉంది, ఎక్కడ డివైడ్ కాల, ఒక పరమాణువు కూడా డివైడ్ కాల. గర్భంలో ఉండే బిడ్డలో కూడా అన్ని బీజాలు మిశ్రమ బీజాలు డివైడ్ కాల. శుక్ల బీజం రక్త బీజం అన్నీ కలిసి ఉన్నాయి. అందుకని అక్కడ పూర్ణం, ఇక్కడ పూర్ణం విగ్రహం. కానీ శ్వాస మొదలైనప్పుడు విడిపోయింది. ఆత్మ నుంచి ఆ శక్తి రక్త బీజం విడిపోయింది కిందకి. అది ఎట్లా, ఆ లైటు ఒక మెరుపు తీగలాగా అగ్ని కిందకు వచ్చేసింది. ఇక్కడ ఉండేది ఎవరు? ఇంకా శక్తితో విడిపోయినాక ఈ యొక్క కుండలిని శక్తి అంటే రక్తబీజమే. శుక్లబీజం ఈశ్వరుడు, రక్తబీజం అమ్మవారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు పూర్ణం. అది గర్భంలో ఉన్నప్పుడు శ్వాస మొదలవుతానే ఆమె కిందకు వచ్చేసింది. ఏడుండేది ఎవరంటే శుక్లబీజం, అదే ఆత్మ. ఆత్మకి శక్తి విడిపోయి ఉంది. అందువల్ల ఆడ ఏమైందంటే ఈ అగ్ని, ఈ అమ్మవారు ఉంటే 16 కళలు ఉంటాయి తలలో. అంటే ఈ సూర్యకిరణాలు చంద్రమండలంలో పడినట్టు ఆమె సూర్యకిరణాలు అమ్మవారు. ఆమె పైన ఉంటే 16 కళలు ఉన్నాయి. ఆమె కిందకు వస్తే ఆటోమేటిక్గా అది అమావాస్యది అయిపోయింది. అంటే ఆత్మే అమావాస్యది. కిందకు వచ్చింది కాబట్టి అమ్మవారు అగ్ని, ఆడ అమావాస్య. ఈమె పైకి వచ్చినప్పుడు ఆ అగ్ని కిరణాలు సోకితే ఈ చంద్రమండలానికి 16 కళలు వస్తాయి. ఇప్పుడు అందరూ శక్తిహీనులు అయిపోయారు. ఇప్పుడు అమావాస్యది ఉంది, ఆమె లలిత అంటారు. లలిత అంటే లలిత ఆమె అమావాస్యది, కళలు లేవు, ఈశ్వరుడితో సమానం. అమావాస్య తిథి ఈశ్వరుడు ఒకటే. స్వామి అంటే అయ్యవారు అంటే ఈశ్వరుడు, అమ్మ అంటే లలిత. ఈమెని ఇప్పుడు ఎవరు సేవిస్తున్నారంటే సూర్యచంద్రనాళ్ళు సేవిస్తున్నారు అమ్మవారిని. ఈ చంద్ర స్వరం వచ్చి లక్ష్మీదేవి, సూర్య స్వరం వచ్చి సరస్వతి. లలితాదేవి సింహాసనం మీద కూర్చుంటే ఆమె పక్కన సరస్వతి లక్ష్మి విసరుతూ ఉంటారు, సేవిస్తున్నారు. సేవించడం అంటే ఏంది? లలితాదేవిని. ఇక్కడ ఉండే ఆత్మ వచ్చి అమావాస్య తిథి లలితాదేవి. ఈ కింద వచ్చి ఇక్కడ మహేశ్వరుడు మనసు ఉంది. ఈడ ఈ శ్వాస వల్ల గణపతి, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరు తత్వం ఉంది. ఈ 5 పంచానన దేవతలు, పైన మహేశ్వరుడు, ఆయన లలిత అమావాస్యది. ఆమెను ఎవరు సేవిస్తున్నారంటే సూర్యచంద్రులు, వీళ్ళిద్దరు సేవిస్తున్నారు, సరస్వతి లక్ష్మి. ఈ వల్ల లక్ష్మి వస్తుంది, ఈ వల్ల జ్ఞానం వస్తుంది, సరస్వతి. ఇది లలితాదేవి పటం. ఇక్కడ రాజరాజేశ్వరి లేదు. ఇప్పుడు ఇక్కడ లలితాదేవి ఉంది, ఎందుకంటే శక్తి విడిపోయి ఉంది. ఈ శక్తి కిందకి విడిపోయి ఉంది. అందుకని లలితాదేవి కాడ ఇంతమంది ఉన్నారు, పంచానన దేవతలు ఉన్నారు, సరస్వతి లక్ష్మి ఉన్నారు. ఇదంతా ప్రకృతి పరంగా ఉంది చూసేదానికి. అదే ఈ కుండలిని శక్తి సహస్రాన్ని పోయినప్పుడు ఆ లలితాదేవి
పౌర్ణమి తిథి అయిపోతుంది. ఈ అగ్నికిరణాలు పడతాయి. ఇక్కడ 16 కళలు వస్తాయి. ఈ కుండలిని శక్తి పైకి పోయినప్పుడు శివశక్తి లైక్యం అయితే శివశక్తి ఐక్య స్వరూపిణి రాజరాజేశ్వరి దేవి. పూర్ణం అయిపోయింది. అప్పుడు పవర్ వచ్చింది ఆయన ఆత్మకి, ఈశ్వరుడికి పవర్ వచ్చింది ఇప్పుడు శక్తి కూడుకుంటానే. అప్పుడు అందుకనే శివశక్తి లైక్యమే రాజరాజేశ్వరి. ఇప్పుడు రాజరాజేశ్వరి దేవి అయిపోయారు అందరూ, ఎవరైతే కుండలిని లేస్తుందో. ఇప్పుడు నాకు ఆ స్థితి వచ్చింది, నా కుండలిని లేచింది, నాకు రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఎప్పుడు ఇంకా లలితా సహస్రనామాలు అప్పుడు తెలియదు ఏమి నాకు, నేను ఆ లలితాదేవిని ఉపాసిస్తూ ఉన్నాను. ఇప్పుడు లలితాదేవి ఉంటుంది, ఇక్కడ రాజరాజేశ్వరి అంటే ఒక్కటే ఉంటుంది. ఆమె ఏకాంతంగా దిండ్లు పెట్టుకొని సింహాసనం, గొడుగు, ప్రశాంతంగా సున్నితంగా ఉంటుంది. అక్కడ గడిబిళ్ళు ఉండవు. ఆంకాడ లలితాదేవి కాడ అందరూ ఉంటారు, ఈశ్వరుడి కాడ ఒక్కడే ఉంటాడు. రాజరాజేశ్వరి అమ్మ అంటే రాజరాజేశ్వరి, అయ్య అంటే విశ్వేశ్వరుడు. ఎట్టయినా కొలుచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో స్త్రీ పెత్తనం ఉంటుంది, ఒక ఇంట్లో పురుషుడి పెత్తనం. అంటే ఆమె భార్య మంచి గ్రహాలు బాగా ఉన్నప్పుడు వీక్షించేటప్పుడు పుడితే ఆమె పెత్తనం వస్తుంది, ఆయన సైలెంట్గా ఉంటాడు. భర్తగానే మంచి గ్రహాలు బలంతో పుట్టాడు అనుకో, పుట్టినప్పుడు ఆయన పెత్తనం ఉంటుంది, ఈమె సైలెంట్గా ఉంటుంది. అట్లే రాజరాజేశ్వరుడు అనొచ్చు, రాజరాజేశ్వరి అనొచ్చు. మనం ఆ విధంగా మనం కొలుచుకోవచ్చు. బయట మనలో కూడా ఆ తత్వం మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే మనకి ఈ యొక్క లలితాదేవి తత్వం వృద్ధిలోకి వస్తుంది, రాజరాజేశ్వరి తత్వం కూడా వృద్ధిలోకి వచ్చి మనం రాజరాజేశ్వరి స్థితిని పొందుతాం.